టుడే రెసిపీ వచ్చేసి టేస్టీ మొక్కజొన్న గారెలు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ మక్కలు ఫస్ట్ ఒలుసుకోవాలి. మక్కలు కొద్దిగా మెత్తగా ఉండేటట్టు చూసుకుందాం. మొక్కజొన్నకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి సాల్ట్, అల్లం పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మొక్కజొన్నలు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేయొద్దు, మామూలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్ వేసుకోవాలి. ఇదంతా మిగతా మొక్కలు వేసేటప్పుడు గ్రైండ్లా పచ్చిమిర్చి చుంచేసుకోవాలి. సరిపోయేంత పచ్చిమిర్చి, సరిపోయేంత జీరా, సరిపోయేంత అల్లం పేస్ట్, సరిపోయేంత ఎల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలిసేటట్టు. ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, స్వీట్ కార్న్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొద్దిగా సరిపోయేంతనే వేసుకోవాలి. కొద్దిగా శనగపిండి వేసుకోవాలి సరిపోయేంత. కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉట్టి శనగపిండి వేసుకుంటే మంచిగా అనిపించదు టేస్ట్. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకొని కలపాలి మిక్స్ చేసి. కొద్దిగా పిండి ఎక్కువైనప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత లైట్గా ముద్దలకి వేసి ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. అది అయిన తర్వాత స్టవ్ అంట పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనము బిగినర్స్ అయితే ఇట్లా లైట్గా కవర్ పెట్టుకొని దానిపైన ప్రెస్ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతాయి మన గారెలు అనేటివి. ఫాస్ట్గా చేసుకోవచ్చు, చేతికి అతుక్కోకుండా పిండి అనేది. మీరు బిగినర్స్ అయితే పక్కా ఇలానే ట్రై చేయండి. కవర్ పెట్టుకొని దానిపై ప్రెస్ చేసి కొద్దిగా ఈజీగా అయిపోతాయి మన గారెలు అనేటివి. రెడ్డిష్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం గారెలు అనేటివి, అప్పుడు కాలినట్టు. రెడ్డిష్ కలర్ రాగానే మనకు అయినాయి ఇక టేస్టీ గారెలు. నేనైతే లాస్ట్కి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇక రెడీ అయినాయి మన మొక్కజొన్న గారెల రెసిపీ. బాగున్నాయి. మనం వర్షంలా వేడివేడి రెసిపీ వేసుకోవాలంటే ఇది ఒకటి బెస్ట్. మొక్కజొన్న గారెలు సూపర్.